పశ్చిమాసియా యుద్ధంలో పెను మార్పు చేసుకోబోతోందా? ఇరాన్ అహంకారాన్ని అణచివేయటమే లక్ష్యంగా సాగుతున్న అమెరికా సైనిక చర్య ముగింపు దశకు చేరుకుందా అంటే అవుననే అంటున్నాయి శ్వేతసౌధం వర్గాలు. ఇరాన్లో మా లక్ష్యాలు నెరవేరుతున్నాయి, ఇక ఆపరేషన్ను ముగించే ఆలోచనలో ఉన్నామంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. 3 వారాలుగా సాగుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కీలక మలుపు తిరగబోతోంది. మరి ట్రంప్ అసలు వ్యూహం ఏంటి? ఇరాన్ శకటం క్లోజ్ అయినట్టేనా? దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్పై ఉక్కుపాదం మోపిన వేళ యుద్ధ గమనాన్ని మార్చేసే ప్రకటన వెలువడింది. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇరాన్పై తమ సైనిక లక్ష్యాలు దాదాపు పూర్తయ్యాయని, ఆపరేషన్ను ముగించే సమయం ఆసన్నమైందని ట్రంప్ అన్నారు. 3 వారాల సుదీర్ఘ పోరాటం తర్వాత వైండింగ్ డౌన్ దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ ఆపుతాం కానీ కాల్పుల విరమణ మాత్రం ఉండదని స్పష్టం చేశారు ప్రెసిడెంట్. ఇరాన్ మిసైల్ వ్యవస్థలు, నేవీ, ఎయిర్ ఫోర్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అంచనా వేసింది అమెరికా. ట్రంప్ ప్రకటన వెనుక ఉన్న అసలు కారణం ఆయిల్ మార్కెట్ సంక్షోభమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్పై దాడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా $112 మార్కును తాకడంతో వాల్ స్ట్రీట్ వణికిపోయింది. గ్లోబల్ ఎకానమీ కుప్పకూలక ముందే లక్ష్యం పూర్తయిందన్న సాకుతో వెనక్కి తగ్గాలని ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ మాత్రం అమెరికాకు కోలుకోలేని దెబ్బతీశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసమై ఆ దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బాధ్యతను ఇతర దేశాలు తీసుకోవాలని ట్రంప్ ప్రతిపాదన ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. మొత్తంగా యుద్ధం ఆగుతుందా, లేక ఇది మరో పెద్ద దాడికి ముందు కనిపిస్తున్న ప్రశాంతతనా అనేది వేచి చూడాలి. ఇటు ఆపరేషన్ ముగిస్తున్నామని చెప్తూనే అటు పసిఫిక్ నుంచి మరో 2500 మంది మరైన్లను మిడిల్ ఈస్ట్కు పంపడం అమెరికా ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. ట్రంప్ తన వ్యూహంతో ఇరాన్ను దారికి తెస్తారా, లేక ఈ ఉద్రిక్తతలు మరిన్ని దేశాలకు పాకుతాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.